హలో అండి, ఇవాళ మనం మేతి చమన్ని రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా చేయాలో నేర్చుకుందాము. ఇది చపాతీస్లోకి, నాన్స్లోకి చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు: ఇప్పుడు తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. ఒక బాండీలో కొద్దిగా నీళ్లు పోసుకుని మెంతి కూరని అలాగే పాలకూరని ఈ విధంగా ఉడకబెట్టుకోవాలి. ఒక నిమిషం పాటు ఉడకబెట్టుకుంటే సరిపోతుందండి, లేకపోతే ఆకుకూరలు రంగు మారిపోతాయి. ఇలా ఉడకబెట్టుకున్న వీటిని ఇప్పుడు నార్మల్ వాటర్లోకి తీసుకుని చల్లారినాక మిక్సీ వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీలో కొద్దిగా ఆయిల్ తీసుకుని అందులో కొద్దిగా బటర్ వేసి అది వేడెక్కాక కొద్దిగా జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. అందులోకి ఇప్పుడు బిర్యానీ ఆకు అలాగే ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వేయించుకుని అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తిప్పుకోవాలి. ఇవి బాగా కలిసాక ఇందులోకి పచ్చిమిరపకాయలు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి అలాగే జీలకర్ర పొడి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా టొమాటో ప్యూరీ వేసుకుని కలుపుకోవాలి. ఉడకపెట్టిన టొమాటోస్ని మిక్సీ వేసుకుంటే టొమాటో ప్యూరీకి వస్తుందండి. ఇందులోకి ఇప్పుడు జీడిపప్పు పేస్ట్ని వేసుకోవాలి. జీడిపప్పుల్ని కొద్దిగా నీళ్లు పోసి మిక్సీలో వేసుకుంటే ఈ పేస్ట్ వస్తుంది. కావాలనుకుంటే జీడిపప్పులో కొద్దిగా పాలు కూడా వేసుకుని మిక్సీ వేసుకోవచ్చు. ఇందులోకి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ మసాలా వేసుకుందామండి. ఈ మసాలాని ఇంట్లోనే చేశాను. దాల్చిన చెక్క, ఇలాచి అలాగే లవంగాన్ని దోరగా వేయించుకుని మిక్సీ వేసుకున్నాను. ఈ విధంగా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇందులోకి ఇప్పుడు ఇందాక మనం తయారు చేసి పెట్టుకున్న మెంతికూర అలాగే పాలకూర పేస్ట్ని వేసి కలుపుకోవాలి. ఇలా పచ్చివాసన పోయే వరకు 2-3 నిమిషాలు కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యాక ఇందులోకి ఇప్పుడు పన్నీర్ని ఈ విధంగా తురిమి వేసుకోవాలి. ఇలా అన్నీ కలిసేలాగా కలుపుకోవాలండి. నేను ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను గ్రేవీ కోసము. ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులోకి ఇప్పుడు కొద్దిగా cashew నట్స్ వేసుకుందాము. దీనివల్ల కర్రీకి రిచ్నెస్ వస్తుంది. ఇలా 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులోకి క్రష్ చేసుకున్న కసూరి మేతిని వేసుకోవాలి. దీన్ని ఇప్పుడు 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకుందాము. మన మేతి చమన్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ వేసి కలుపుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి తీసుకుందాం. అంతే అండి, మన టేస్టీ మేతి చమన్ కర్రీ రెడీ అయిపోయింది.
ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.